హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బల్క్ ఎల్పిఎం ఎక్స్పోర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోకి ముందు మనం టైల్స్ యాడ్ చేసుకొని పాయింట్స్, లైన్స్ మరియు పాలిగాన్స్ యూజ్ చేసి పాలిగనైజ్ చేసాము. పాలిగనైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క ఎల్పిఎంని సపరేట్ ఎల్పిఎంగా డివైడ్ చేసుకోవాలి. ఈ బల్క్ ఎల్పిఎం ఎక్స్పోర్ట్ని మనం 3 పార్ట్స్గా నేర్చుకుందాం. ఒకటి లేయర్స్ క్రియేషన్, 2 అట్లాస్ జనరేషన్ అండ్ అప్లై రూల్స్, 3 మూవ్ అండ్ మాడిఫై లెవెల్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఎల్పిఎం. ఈ వీడియోలో లేయర్స్ క్రియేషన్ గురించి తెలుసుకుందాం. ఇలా ఎల్పిఎంని జనరేట్ చేసే ప్రాసెస్లో మనం ఇక్కడ 8 లేయర్స్ని క్రియేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని క్రియేట్ చేసుకుందాం. ముందుగా మనం సేఫ్ ఫైల్ని యాడ్ చేద్దాం. సేఫ్ ఫైల్ని యాడ్ చేయాలంటే లేయర్, యాడ్ వెక్టార్ లేయర్. ఇక్కడ బ్రౌజ్ చేసి విలేజ్ ఎల్పిఎం అనే సేఫ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టైప్లో ఆటోక్యాడ్ సేఫ్ సోర్స్ అని ఉంటుంది. ఆ ఫైల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నేను పాలిగనైజ్ చేసుకున్న సేఫ్ ఫైల్. ఓపెన్ చేయండి, యాడ్ క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం ఒక సేఫ్ ఫైల్ని యాడ్ చేసుకున్నాము. ఈ సేఫ్ ఫైల్ని యూజ్ చేసి ఎల్పిఎంస్ని జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి ఎల్పిఎంకి సపరేట్ బౌండరీని క్రియేట్ చేయాలి. అందుకోసం ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో బౌండరీ టైప్ చేయండి. ఇక్కడ వెక్టార్ జామెట్రీలో బౌండరీ అని ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ విలేజ్ ఎల్పిఎం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సేవ్ టు ఫైల్, ఇక్కడ ఫైల్ నేమ్ బౌండరీ అని ఇవ్వండి. ఇక్కడ సేవ్ చేయండి. తర్వాత రన్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ చూస్తే ఈ విలేజ్ ఎల్పిఎంని ఆఫ్ చేయండి. సెలక్షన్ టూల్ తీసుకొని ఒక ఎల్పిఎంని సెలెక్ట్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ప్రతి ఎల్పిఎంకి ఒక బౌండరీ అనేది అసైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఇది ఒక పాలిలైన్ లాగా ఉంది, అంటే కంబైన్ లైన్స్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ బౌండరీని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఎక్స్ప్లోర్ లైన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ వెక్టార్ జామెట్రీలో ఎక్స్ప్లోర్ లైన్స్పై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ బౌండరీ అనివ్వండి. ఇక్కడ సేవ్ టు ఫైల్, ఫైల్ నేమ్ ఎక్స్ప్లోర్ బౌండరీ అని ఇచ్చి సేవ్ చేయండి. ఇక్కడ రన్ చేసి క్లోజ్ చేయండి. ఒకసారి బౌండరీ ఆఫ్ చేసి చూద్దాం. మళ్ళీ సెలక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ ఏదో ఒక లైన్ని సెలెక్ట్ చేసి చూడండి. ఇప్పుడు మనకు ప్రతి లైన్ ఒక ఇండివిజువల్ లైన్గా సెలెక్ట్ అవుతుంది. ఇలా బౌండరీని ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్కి లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ క్యాలిక్యులేట్ చేయాలంటే యాట్రిబ్యూట్ టేబుల్లో ఒక ఫీల్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ప్లోర్ బౌండరీపై రైట్ క్లిక్ చేసి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. ఇక్కడ ఎల్పిఎం నెంబర్ మరియు ఏరియా అనే ఫీల్డ్స్ ఉన్నాయి, కానీ లెంత్ అనే ఫీల్డ్ లేదు. ఇప్పుడు ఇక్కడ టాబులేటింగ్ ఆన్ చేసుకొని లెంత్ అనే న్యూ ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలి. న్యూ ఫీల్డ్పై క్లిక్ చేసి ఇక్కడ నేమ్ లెంత్ అని ఇవ్వండి. టైప్ డెసిమల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రిసిజన్ దగ్గర 1 ఇవ్వండి. ఇక్కడ మనం లెంత్కి మరియు కోఆర్డినేట్స్కి ప్రిసిజన్ అనేది 1 మాత్రమే ఇస్తాము. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ లెంత్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ లెంత్ని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. మనం ఆల్రెడీ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్పై క్లిక్ చేయండి. ఇక్కడ లెంత్ని సెలెక్ట్ చేసుకోండి. లెంత్ సెలెక్ట్ చేసుకొని $లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇక్కడ జామెట్రీలో $లెంత్ ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లెంతులన్నీ క్యాలిక్యులేట్ అయ్యాయి. ఇప్పుడు సేవ్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మనం లెంతులు డిస్ప్లే చేయడానికి లెంత్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రతి ఎల్పిఎంకి వర్టిసెస్ అనేవి క్రియేట్ చేయాలి. అంటే ప్రతి జంక్షన్ వద్ద ఒక పాయింట్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అని టైప్ చేయండి. ఇక్కడ వెక్టార్ జామెట్రీలో ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అని ఉంటుంది.
డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ అనేది బౌండరీ కానీ విలేజ్ ఎల్పిఎం కానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను విలేజ్ ఎల్పిఎం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ టు ఫైల్. ఫైల్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ అని ఇవ్వండి. ఇక్కడ సేవ్ చేయండి. రన్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ మనకు ప్రతి కార్నర్ దగ్గర ఒక పాయింట్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు ఈ పాయింట్కి ఏమేమి ఉంటాయంటే, ఈ పాయింట్కి పాయింట్ ఐడి ఉంటుంది. అలానే కోఆర్డినేట్స్ ఉంటాయి. కోఆర్డినేట్స్లో ఈస్టింగ్ కోఆర్డినేట్ ఉంటుంది, నార్థింగ్ కోఆర్డినేట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పాయింట్ ఐడి, ఈస్టింగ్, నార్థింగ్ అనే 3 ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్. ఇక్కడ చూస్తే మనకు కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎల్పిఎం నెంబర్ 642కి వర్టెక్స్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా 641 ఎల్పిఎంకి కూడా 0 నుంచి స్టార్ట్ అయింది. కానీ మనకు వర్టెక్స్ ఇండెక్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అందుకోసం మనం పాయింట్ ఐడి అనే ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ టాబులేటింగ్ ఆన్ చేసి న్యూ ఫీల్డ్ క్రియేట్ చేయండి. ఫీల్డ్ నేమ్ పాయింట్ ఐడి ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఒక ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. అలాగే మనకి ఇంకేం కావాలంటే నార్థింగ్, ఈస్టింగ్ కోఆర్డినేట్స్ కావాలి. సో ఇంకో ఫీల్డ్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ నేమ్ ఈస్ట్ _x అని ఇవ్వండి. టైప్ డెసిమల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రిసిజన్ 1 ఇవ్వండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు నార్త్ అనే ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ నార్త్ _y టైప్ అనేది డెసిమల్ నెంబర్, ప్రిసిజన్ 1 ఇచ్చి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం పాయింట్ ఐడిని క్యాలిక్యులేట్ చేద్దాము. పాయింట్ ఐడి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ వర్టెక్స్ ఇండెక్స్ అనే ఫీల్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు 0 నుంచి స్టార్ట్ అయింది. కానీ మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలంటే ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, ఇక్కడ పాయింట్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లో వర్టెక్స్ ఇండెక్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మనకు 0 ఉంది కాబట్టి 0 అనేది 1 అవ్వాలి, 1 అనేది 2 అవ్వాలి. అంటే ఇక్కడ +1 యాడ్ చేయాలి. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పాయింట్ ఐడి అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. అలానే ఇప్పుడు ఈస్ట్ నార్త్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, ఇక్కడ ఈస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ $x ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్, ఇక్కడ నార్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ $y ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఈస్ట్ నార్త్ ఫీల్డ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ అన్నెసెసరీ ఫీల్డ్స్ అన్నీ మనకు అవసరం లేదు కాబట్టి వీటిని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఫీల్డ్, అవసరం లేని ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ చేసి క్లోజ్ చేయండి. ఒకసారి మళ్ళీ యాట్రిబ్యూట్ టేబుల్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఇక్కడ 642 ఎల్పిఎం ఉంది కదా. 642 ఎల్పిఎంలో ఫస్ట్ పాయింట్ మరియు లాస్ట్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇక్కడ ఈస్ట్లో 300,928.2, ఇక్కడ లాస్ట్ పాయింట్ దగ్గర 300,928. అలాగే నార్త్లో కూడా 173,0,177.6, ఇక్కడ కూడా 173,0,177.6 అని ఉంది. ప్రతి ఎల్పిఎంకి ఇలా డూప్లికేట్ పాయింట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఈ డూప్లికేట్ పాయింట్స్ని డిలీట్ చేయాలి. ఈ డూప్లికేట్ పాయింట్స్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో డిలీట్ డూప్లికేట్స్ బై యాట్రిబ్యూట్స్ అని ఉంటుంది, దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ ఎక్స్ట్రాక్ట్ వర్టిసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీల్డ్ టు మ్యాచ్ డూప్లికేట్స్ బై అని ఉంది కదా. ఇక్కడ మనం 3 ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం డూప్లికేట్స్ అనేవి ఎల్పిఎంలో డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఎల్పిఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఏం డిలీట్ చేస్తున్నాం, ఇక్కడ ఈస్ట్ నార్త్ అనే కోఆర్డినేట్స్ డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈస్ట్ నార్త్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ డూప్లికేట్స్
నో డూప్లికేట్స్ అని 2 ఉంటాయి. మనకు డూప్లికేట్స్ అనేవి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ సేవ్ టు ఫిల్, ఫైల్ నేమ్, ఫైనల్ వర్టిసెస్ ఇక్కడ సేవ్ చేయండి. రన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డూప్లికేట్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే చూడండి 241 LPMకి ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఒకసారి చూడండి సేమ్గా లేవు, అంటే డూప్లికేట్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. ఓకేనా? ఇక్కడ మనం వర్టిసెస్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మనకు ఫిల్ లైన్స్ కావాలి. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో మల్టీ రింగ్ బఫర్ అని ఉంటుంది, దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ ఫైనల్ వర్టిసెస్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రింగ్స్ 1 ఇవ్వండి, ఎందుకంటే ఒక పాయింట్ దగ్గర మనకు ఒక రింగ్ మాత్రమే కావాలి కాబట్టి 1 ఇవ్వండి. డిస్టెన్స్ బిట్వీన్ రింగ్స్ వద్ద 2.5 to 4 ఇవ్వండి. కానీ మీ LPM యొక్క సైజుని మరియు LPM లైన్ లెంత్ని బట్టి ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి. నాకు ఇక్కడ 6 ఇస్తే కానీ సరిపోవట్లేదు, అందుకే నేను ఇక్కడ 6.5 ఇస్తున్నాను. సేవ్ టు ఫైల్, బఫర్ అని ఇవ్వండి. ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసి రన్ క్లిక్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు ప్రతి పాయింట్ వద్ద ఒక రింగ్ అనేది క్రియేట్ అయింది. ఈ రింగ్నే మనం బఫర్ అంటాము. ఇప్పుడు మనం ఫిల్ లైన్స్ కోసం బఫర్ని ఉపయోగించి ఎక్స్ప్లోడ్ బౌండరీకి క్లిక్ చేయాలి. ఓకేనా? ఎక్స్ప్లోడ్ బౌండరీకి క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలంటే ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో క్లిప్ అని ఉంటుంది. ఇక్కడ వెక్టార్ ఓవర్లేలో క్లిప్ అని ఉంటుంది, దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ దగ్గర ఎక్స్ప్లోడ్ బౌండరీ సెలెక్ట్ చేసుకోండి. ఓవర్లే లేయర్ దగ్గర బఫర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ రింగ్లో ఉన్నంత లైన్స్ వరకు క్రాప్ అవుతాయి. ఇక్కడ సేవ్ టు ఫైల్, ఇక్కడ ఫైల్ నేమ్ క్లిప్ అని ఇవ్వండి. ఇక్కడ సేవ్ చేసి రన్ చేయండి. ఇక్కడ రన్ చేసినప్పుడు మీకు ఫిక్స్ జామెట్రీ లాంటి ఎర్రర్స్ వస్తే ఇక్కడ పారామీటర్స్లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్వాలిడ్ ఫీచర్ ఫిల్టరింగ్ దగ్గర డు నాట్ ఫిల్టర్ బెటర్ పర్ఫార్మెన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఫిక్స్ జామెట్రీ లాంటి ఎర్రర్స్ వస్తే మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేయండి. ఇక్కడ అన్ని లేయర్స్ ఆఫ్ చేయండి ఒకసారి. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకు రింగ్ లోపల ఉన్న లైన్స్ వరకు మాత్రమే క్రాప్ అయ్యాయి. ఓకేనా? అవుటర్ లైన్స్ అనేవి మనకు కనిపించట్లేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న క్రాప్ అయిన లైన్సే మనకి ఇప్పుడు ఫిల్ లైన్స్. ఈ లైన్స్ని ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ లైన్స్ని సెలెక్ట్ చేస్తే మనకు ఒక పాలి లైన్ లాగా సెలెక్ట్ అయింది, కానీ ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. మనకు 2 లైన్స్ని ఇప్పుడు డివైడ్ చేయాలి, అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో ఎక్స్ప్లోర్ లైన్స్ అని టైప్ చేయండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ లైన్స్ పై డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్పుట్ లేయర్ క్లిప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ సేవ్ టు ఫైల్, ఇక్కడ ఫైల్ నేమ్ ఎక్స్ప్లోర్ క్లిప్ అని ఇవ్వండి. ఇప్పుడు సేవ్ చేయండి. క్లిప్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఫిక్స్ జామెట్రీ వస్తే ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో ఇన్వాలిడ్ ఫీచర్ ఫిల్టరింగ్ దగ్గర డు నాట్ ఫిల్టర్ బెటర్ పర్ఫార్మెన్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ మీరు అక్కడికి అలా ఫిక్స్ జామెట్రీ వచ్చి అలా సెలెక్ట్ చేసుకొని ఉంటే, ఓకేనా, అలా సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ కూడా మనం సేమ్ అదే సెలెక్ట్ చేసుకోవాలి ఇన్పుట్ లేయర్లో. ఓకేనా? ఇప్పుడు మనం అక్కడ ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అవసరం లేదు. ఒకవేళ అక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. రన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇండివిజువల్ లైన్గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఫిల్ లైన్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఫైనల్గా లేయర్స్ అన్నీ క్రియేట్ చేసాము. మనకి ఇక్కడ కనిపిస్తున్న 8 లేయర్స్ మాత్రమే. ఇప్పుడు ఈ లేయర్స్కి రూల్స్ అప్లై చేయాలి. ఇక్కడ రూల్స్ మనం అన్ని లేయర్స్కి అప్లై చేయము.
మనం ఏఐ లేయర్స్కి ఏమేమి రూల్స్ అప్లై చేస్తాము అనేది ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.